హలో హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్. నేను ఈరోజు చికెన్ రొయ్యల పచ్చడి పట్టుకుతున్నాను. దానికోసం రొయ్యలు కరగటానికి పసుపు ఉప్పు నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకొని ట్యాప్ కింద కడిగి జల్లిబుట్టలో వేసి పక్క పెట్టుకున్నాను. తర్వాత చికెన్ కూడా తీసుకొని చికెన్లో కూడా అలాగే ఉప్పు పసుపు నిమ్మరసం అన్నీ మూడు కలుపుకొని ఇది కూడా శుభ్రంగా కడిగి దీన్ని కూడా జల్లిబుట్టలో తీసి పక్క పెట్టుకున్నాను. మనం మామూలు చికెన్ కూర వండాలన్నా ఫిష్ కూర వండాలన్నా ఇదే పద్ధతిలో కడుక్కుంటే ముక్క నిశ్వాసం రాకుండా బాగుంటుందన్నమాట. ఇప్పుడు చికెన్ కూడా పంపు కింద కడిగేసి పక్క పెట్టుకోవాలి. ఇవన్నీ పట్టించాక మొత్తం కలిసేలా 2 కేజీల చికెన్ అన్నమాట అది. అందుకని దాన్ని అంతా కలిసేలా కలుపుకొని అలాగే మొత్తం కలుపుతున్నాను. అలా కడిగిన చికెన్ కూడా పక్క పెట్టేసుకున్నాను.